ఎవర్ గ్రీన్ సాంప్రదాయం లేటెస్ట్ డిజైన్స్ క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యే ఛాన్సే లేదు. అంబటి సిల్క్స్ విజయవాడ. అమరావతిలో అద్భుతమైనటువంటి స్కై గార్డెన్ కొలువు తీరబోతుంది. మామూలుగానే అమరావతి గ్రీన్ అండ్ బ్లూ సిటీ అంటున్నారు. ఎక్కడ చూసినా కానీ మంచి మంచి ఉద్యానవనాలు, సువిశాలమైనటువంటి గార్డెన్స్, అలానే రోడ్డు మధ్యలో కూడా స్పష్టమైనటువంటి గ్రీన్ బెల్ట్ డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. ఇప్పుడు అమరావతిలో ఏకంగా స్కై గార్డెన్ 45వ అంతస్తులో ఆకాశ ఉద్యానవనం ఏర్పాటు కాబోతుంది. ఎక్కడ ఏర్పాటు అవుతుంది ఒకసారి చూద్దాం మనం. ఏపీసీఆర్డీఏ ఇటీవలే జిఐడి టవరు, అలానే ఇతర ఐకానిక్ టవర్స్కి సంబంధించినటువంటి నమూనాలు, వాటి టెక్నికాలిటీస్, ఇతర అంశాలన్నింటిని కూడా రిలీజ్ చేసింది. ఆ క్రమంలోనే ఆకట్టుకునేటువంటి అంశం ఏంటంటే ఒక స్కై గార్డెన్ డెవలప్ చేయబోతున్నారు అమరావతిలో జిఐడి టవర్లో. జిఐడి టవర్ చాలా కీలకమైనటువంటి టవరు. రాష్ట్ర సెక్రటేరియట్ అండ్ అడ్మినిస్ట్రేషన్ ప్రాసెస్ మొత్తానికి కూడా ఇది మూలస్తంభం లాంటి టవర్ అనమాట. 5వ టవర్ నెంబర్ 5 అని చెప్తున్నారు కదా. ఎన్సీసీ సంస్థ దీన్ని నిర్మిస్తుంది కాంట్రాక్ట్లో భాగంగా. ఇది ఏకంగా G+49 ఫ్లోర్స్, అంటే దాదాపు 40 అంతస్తులు కనబడేటువంటి భవనం అనమాట. ఫస్ట్ బేస్మెంట్, గ్రౌండ్ ఫ్లోరు, తర్వాత 40 ఈ ఫ్లోర్స్ అన్నీ చూస్తే కనుక 45వ ఫ్లోర్లో స్కై గార్డెన్ని డెవలప్ చేస్తున్నట్టుగా ఏపీసీఆర్డీఏ ప్రకటించింది. ఇది 45వ అంతస్తు వస్తుందన్నమాట. సో ఇక్కడ ఒక స్కై గార్డెన్ డెవలప్మెంట్ ఉంటుంది అనమాట. మధ్యలో ఈ బ్లాక్ అంతా ఇట్లా ఉంటుంది, కానీ గార్డెన్ ఫీచర్స్ అనమాట, సస్టైనబుల్ ఫీచర్స్, పబ్లిక్ ప్లాజా టైపు గార్డెన్స్ చేస్తారు, ల్యాండ్స్కేపింగ్ చేస్తారంట అక్కడ. అలానే పైన టాప్ ఫ్లోర్లోనేమో హెలిప్యాడ్ని ఏర్పాటు చేస్తారు. సీఎం ఛాంబర్కి వెళ్ళాలంటే ఈ గార్డెన్ దాటి పైకి వెళ్ళాలన్నమాట. సో ఇది సీఎం ఛాంబర్. మొత్తం 47 అంతస్తులు కూడా జనరల్ అడ్మినిస్ట్రేషన్కి సంబంధించినటువంటి వివిధ విభాగాలకి ఎలకేట్ చేస్తారు. దీనికి అనుబంధంగా ఒక ఎమ్యూనిటీ బ్లాక్ కూడా డెవలప్ చేస్తారు. వాటితో పాటు ఇంకొక 4 టవర్లు ఆల్రెడీ మనం చూస్తున్నాం. ఈ 4 టవర్లు 1, 2, 3, 4 ఈ టవర్స్ అన్నీ కూడా ఇక్కడ డెవలప్ చేస్తారు. ఇవన్నీ కూడా 4 టవర్స్. ఈ 5 టవర్లని ఇంటిగ్రేట్ చేసేలాగా ఒక గ్లాస్ బ్రిడ్జ్ డిజైన్ కూడా చేస్తున్నారు. ఆ గ్లాస్ బ్రిడ్జ్ కూడా డెవలప్. మొత్తం మీద అసలు అమరావతిలో ఈ స్ట్రక్చర్స్ ఉన్నాయి కదా, వీటికి వాడే ఈ గ్లాస్ మెటీరియలే 2,500 కోట్ల రూపాయలు వాల్యూ చేస్తుందని చెప్పని ఒక అంచనా వేశారనమాట. సో ఎమ్యూనిటీస్ బ్లాక్స్ వచ్చేసి బేస్మెంట్, గ్రౌండ్ ప్లస్ 3 ఫ్లోర్స్ ఉంటాయి అనమాట. కొన్ని చోట్ల 2 ఫ్లోర్స్ కూడా పరిమితం చేసేటువంటి అవకాశం ఉంటుంది. హైట్ వైజ్గా చూస్తే 233 మీటర్ల హైట్ ఉంటుంది. ఏరియా వైజ్గా ఇలా కనిపిస్తుంది మనకు చూస్తే ల్యాండ్స్కేపు. దీనికి ఇంకొకటి ఏంటంటే ఒక స్పెషాలిటీ మనం చూడాల్సింది, కొన్ని గ్రాఫిక్స్ ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం రిలీజ్ చేసింది గతంలోనే. ఇది సీఎం ఛాంబర్ 47వ అంతస్తులో ఉండేటువంటి సీఎం ఛాంబర్ నమూనా డిజైను, ఇవన్నీ కూడా గ్రిడ్ స్ట్రక్చర్ నిర్మాణం కంప్లీట్ అయిన తర్వాత కనబడేదన్నమాట. ఇది సీఎం ఛాంబర్కి సంబంధించిన డిజైన్. అంటే గార్డెన్స్ 47 ఫ్లోర్లో 47వ అంతస్తులో సీఎం ఛాంబర్ ఉంటుంది. 45వ అంతస్తులో స్పెసిఫిక్గా ఇట్లాంటి రూఫ్ గార్డెన్స్ని డెవలప్ చేస్తారన్నమాట. మొత్తం ఇది స్కై గార్డెన్ కింద ఫుల్ ఫ్లెడ్జ్డ్గా డెవలప్ చేస్తారు. దానికి సంబంధించినటువంటి మోడల్ని రిలీజ్. ఇది సీఎం ఛాంబర్కి సంబంధించినటువంటి మోడల్. చూస్తే లోపల నుంచి మొత్తం అమరావతి అంతా కూడా ఒక విహంగ వీక్షణంలాగా కనిపిస్తుంది. ఈ టవర్కు ఉన్నటువంటి స్పెషాలిటీ అదే. అలానే దీన్ని డెవలప్ చేసేటువంటి క్రమంలో ఈ 5 టవర్లకి సంబంధించినటువంటి ఎమ్యూనిటీస్ విషయంలో కూడా ఒక పెద్ద ప్రణాళికను రెడీ చేశారు. కనీసం 4,000 కార్లు ఒకే చోట పార్కింగ్ చేసేలాగా ప్లాన్ చేశారు. టవర్స్లో ఫ్లోర్ వైజ్గా కూడా ఏం చేయబోతున్నారు ఇదంతా చూడండి. ఇది టవర్స్ కట్టేటువంటి బ్లాక్ అయితే, ఇటు పక్కన అసెంబ్లీ కట్టేటువంటి బ్లాక్ ఉందన్నమాట. ఇవన్నీ ఇక్కడ కనిపిస్తున్నాయని ఒక్కొక్కటి టవరు ప్లస్ మీకు కనబడేది ఇది 1, 2, 3, 4, 5 ఈ 4 టవర్స్ అవుతాయి. ఇది జిఐడి టవర్ లాస్ట్లో ఉండేది, 5వది జిఐడి టవర్ అవుతుంది అనమాట. ఈ కింద కనిపిస్తుంది ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి బ్లాక్స్. ఈ మధ్యలో మళ్ళీ ఇక్కడ ఒక సెలయేర్ ఇలా వెళ్తుంది అనమాట. ఇదే వాటర్ పాల్వాకు సంబంధించిన నీటిని అటు డైవర్ట్ చేశారు. సో ఇవన్నీ కూడా ఎమ్యూనిటీస్కి సంబంధించినటువంటి బ్లాక్స్ ఉంటాయి అన్నమాట ఇవన్నీ. సో ఒక సమగ్రమైనటువంటి ప్రణాళికతో ఈ నిర్మాణ ప్రక్రియ మొత్తాన్ని కూడా చేపట్టారు. ఇది కంప్లీట్ అయ్యేసరికి చరిత్రలో నిలిచిపోయేటువంటి నిర్మాణం అవుతుంది. రాబోయేటువంటి రోజుల్లో డిజైనింగ్ కానీ, ప్లానింగ్ కానీ అంతర్జాతీయ స్థాయి సంస్థలకి, అంతర్జాతీయ స్థాయి నిర్మాణాలకి ఏమాత్రం తీసుకోకుండా అన్ని ఆకర్షణలు ఇందులో కొలువు తీర్చే విధంగా ప్రణాళికని రెడీ చేశారు. సో అమరావతి టవర్స్ కంప్లీట్ అయిన తర్వాత ఖచ్చితంగా చరిత్ర పుటలకు ఎక్కుతాయి. 45వ అంతస్తులో స్కై గార్డెన్ని ఏర్పాటు చేసుకున్న ఏకైక గవర్నమెంట్ బిల్డింగ్ అయ్యేటువంటి అవకాశం కూడా ఉంటుంది. సో అలానే దేశంలోనే అత్యంత ఎత్తైనటువంటి గవర్నమెంట్ సెక్రటేరియట్ బిల్డింగ్స్గా కూడా ఇవి రికార్డుకి ఎక్కేటువంటి అవకాశం ఉంటుంది. సో సిఆర్డీఏ రిలీజ్ చేసినటువంటి ఈ నమూనాలు, టెక్నికాలిటీస్ ఇప్పుడు చాలా ఆసక్తికరంగా సోషల్ మీడియాలో కూడా డిస్కషన్ పాయింట్స్గా మారుతున్నాయి.
అమరావతి ఎప్పుడు కంప్లీట్ అవుతుంది అనేటువంటి ఆసక్తి అందరిలోనూ రేకెత్తిస్తున్నాయి. ముఖ్యంగా ఈ టవర్స్ నిర్మాణం బహుశా ఒక 7-8 నెలల్లో హై రైజ్ కనిపించేటువంటి అవకాశం, అంటే 10-15 అంతస్తుల వరకు నిర్మాణాలు వెళ్ళేటువంటి అవకాశం ఉంది. ఒక్కసారి స్టార్ట్ అయితే పని చాలా స్పీడ్గా ముందుకెళ్తుంది. కాబట్టి ఇప్పుడు జరుగుతున్నటువంటి దశను బట్టి చూస్తే కనుక 8-10 నెలల్లో ఈ హై రైజ్ కనబడేటువంటి అవకాశాలు ఉంటాయి. సో రాబోయే రోజుల్లో అమరావతి ప్రజలు, ఆంధ్రప్రదేశ్ ప్రజలు, అమరావతి వెళ్ళేటువంటి వాళ్ళందరూ కూడా ఈ స్కై గార్డెన్స్ని ఆస్వాదించేటువంటి అవకాశం ఉంది.